బాధితులకు అండగా వైసీపీ కమిటీలు. లిక్కర్ కేసులో తవ్విన కొద్ది ట్విస్టులు. తెలంగాణలో నేషనల్ హైవేలకు మంచి రోజులు. ప్రియురాలికి రింగ్ తొడిగిన ఘటనపై ఆర్మీ సీరియస్. ఈ డీటెయిల్స్ ను 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. డిఎస్సీ 2025 అక్రమాలపై పోరాడుతున్న అభ్యర్థులకు అండగా నిలిచేందుకు డిఎస్సీ పోరాట కమిటీని నియమించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. స్పోర్ట్స్ కోటా ముసుగులో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చి తమకు అన్యాయం చేశారంటూ పలువురు అభ్యర్థులు వైఎస్ జగన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో అధైర్యపడొద్దని చెప్పిన జగన్ అండగా ఉంటారని వారికి హామీ ఇచ్చారు. లీగల్ సాయం కూడా పార్టీ తరఫున అందిస్తామని చెప్పి ఆ మేరకు లీగల్ సెల్ కూడా ఏర్పాటు చేశారు. డిఎస్సీ పోరాట కమిటీలో అప్పిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కల్పలత, చైతన్య, రవిచంద్రన్ నియమించారు. న్యాయ పోరాట కమిటీ సభ్యులుగా పొన్నవోలు, మనోహర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, కిషోర్ ను నియమించారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. లేటెస్ట్ గా లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్ టెండర్ల కేటాయింపుల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొట్టినట్టుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. రాష్ట్రంలోని మద్యం డిపోల నుంచి ప్రభుత్వ రిటైల్ అవుట్లెట్లకు మద్యం సరఫరా చేసే కాంట్రాక్టుల కేటాయింపుల్లో నిబంధనలను తుంగలో తొక్కినట్టుగా ఈడీ విచారణలో తేలింది. లిక్కర్ రవాణా టెండర్ల ప్రక్రియలో ఢిల్లీకి చెందిన సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి చేకూరినట్టుగా ఈడీ ఆధారాలు సేకరించింది. తెలంగాణ, ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లో జాతీయ రహదారుల విస్తరణ, కొత్త రహదారుల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. తెలంగాణలో ఆర్మూర్, జగిత్యాల, మంచిర్యాల హైవే NH63 విస్తరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. అలాగే జగిత్యాల, కరీంనగర్ జాతీయ రహదారి NH563 విస్తరణకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బీఓటీ పద్ధతిలో విస్తరించనున్నట్టుగా తెలిపింది. 7,597 కోట్ల రూపాయలతో 190 కిలోమీటర్ల మేర 2 జాతీయ రహదారులను 4 వరుసలుగా విస్తరించనున్నారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణలో మౌలిక సదుపాయాలకు మరింత ఉత్తేజం లభిస్తుందని మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. యువ కెప్టెన్ భరత్ భారద్వాజ్ నాసిక్ లోని కంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్లో తన ప్రియురాలికి రింగ్ తొడిగి ప్రపోజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ప్రపోజల్ కు అతడి స్నేహితురాలు ఎస్ చెప్పిన ఆర్మీ అధికారులు మాత్రం సీరియస్ అయ్యారు. ఈ చర్యను ఆర్మీ నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తూ భరత్ కు షోకాజ్ నోటీసులు పంపించే అవకాశం ఉంది. పాసింగ్ అవుట్ పరేడ్ అనేది అధికారిక సైనిక కార్యక్రమం అని, ఇటువంటి ఆర్మీ కార్యక్రమాల్లో క్రమశిక్షణ ఉండాలని అధికారులు చెబుతున్నారు. అధికారిక కార్యక్రమాన్ని వ్యక్తిగత వేడుకలకు వాడుకోవడం డిఫెన్స్ టెక్నికల్ పబ్లిసిటీ రూల్స్ తో పాటు సైనిక వేడుకల అంతర్గత ప్రోటోకాల్ ఉల్లంఘించడమే అవుతుందన్నారు.